మీ పేరు? వెంకటలక్ష్మి అండి. సో మీకు ఏమైనా వైఎస్ఆర్సీపీ అంటే ఆ పార్టీ నుండి మీకు ఏమైనటువంటి సంక్షేమ పథకాలు అందాయా? అమ్మఒడి వచ్చిందండి. ఇంకా అంతే అండి, అమ్మఒడి ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ మీకు ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గారు నిలబడుతున్నారు. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అయితే చాలా మంచి వ్యక్తి, అందరి కోసం బాగా పోరాడారండి. ఎలాంటి సదుపాయాలు చేసి ఇప్పటి వరకు మీకు ఎమ్మెల్సీగా వచ్చినప్పటి నుండి తోట త్రిమూర్తులు గారు మీకు ఎలాంటి అంటే డెవలప్మెంట్స్ ఎలాంటివి చేశారు ఏరియాలో? డెవలప్మెంట్స్ అంటే డ్రైనేజ్ ఉందండి, అన్నీ కూడా బాగా చూసుకున్నారండి. బస్ చేశారండి, ఊళ్ళో ఇప్పటి వరకు బస్ లేదండి, ఊళ్ళో అయితే బస్ చేశారు, అందుకని అందరూ కూడా ప్రయాణాలు బాగా సాగుతున్నాయండి. సో అప్పుడు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు పనితీరు ఎలా ఉండేది? జోగేశ్వరరావు గారు నెగ్గారంతే, అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ కనపడలేదండి. సో అంటే ఎప్పుడైనా వస్తూ ఉంటారా, మీ సమస్యలు తెలుసుకుంటారా అందరి మధ్యలోకి వచ్చి? ఎప్పుడు రాలేదండి, మొన్న ఓన్లీ ఓట్లు ఆడకు వచ్చారు అంతే. సో అంటే త్రిమూర్తులు గారు వస్తూ పోతూ ఉంటారా? తిరుపతిగా వస్తారండి. ఎవరు ఎలా ఉంటారు, మీతో ఎలా ఉంటారు? అందరితో బాగానే మాట్లాడతారు. అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు వెళ్ళలేదు, అందరు మాట్లాడుతూ ఉంటారు అంతే. సో ఇప్పుడు నార్మల్ గా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు అధికారంలోకి? మనుషుల పరంగా చూస్తే తోట తిరుమల గారు అయితే చాలా మంచి వ్యక్తి.